అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నన్ని స్థానాలు రాకపోయినా బీజేపీకి ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. దీంతో పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. డబుల్ డిజిట్ సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇలాంటి టైంలో జంపింగ్లతో కాషాయం పార్టీకి కషాయం మింగినట్లు అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో జంపింగ్లు భారీగానే జరిగాయి. ఇప్పుడు ఇదే సీజన్ ఏపీలో నడుస్తోంది. అయితే తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికల దృష్ట్యా మళ్లీ జంపింగ్ సీజన్ మొదలైనట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నుంచి ఈ సీజన్ లో ఫస్ట్ వికెట్ కూలింది. ఇది ఊహించిందే. అయితే ఈయన తర్వాత ఎవరు క్యూ కట్టబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి లోనైన విక్రమ్ గౌడ్ ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేశారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇటీవల ఇన్ఛార్జీలను నియమించిన బీజేపీ తనకు మరోసారి ప్రాధాన్యత ఇవ్వలేదనేది విక్రమ్ గౌడ్ ఆవేదన. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడైన విక్రమ్ గౌడ్ గోషామహల్ టికెట్ ఆశించారు. రాజాసింగ్ పై బీజేపీలో బహిష్కరణ వేటు కొనసాగుతున్న సమయంలో ఆ సీటు తనకేనని ఆశపడ్డారు. అయితే సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీ రాజాసింగ్ ను దగ్గర చేసుకుంది. దీంతో విక్రమ్ గౌడ్ కి అసెంబ్లీ సీట్లు దక్కలేదు. ఇటీవల లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన విక్రమ్ గౌడ్ కు అందులో స్థానం లేదు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే విక్రమ్ గౌడ్ బాటలోనే మరికొందరు నేతలు బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు సినీ నటి జయసుధ సహా పలువురు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. తెలంగాణలో అధికారానికి దగ్గర లేకపోయినా సీట్లు ఓట్లు పెంచుకొని బీజేపీ తన స్థానాన్ని కాస్త మెరుగుపరుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన కమలం పార్టీ లోక్సభ ఎన్నికలను మరింత పుంజుకోవాలని చూస్తోంది. అయితే అసంతృప్తుల రాజీనామాలు పార్టీకి షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి.